సో నిన్నటి మ్యాచ్ లో డ్రాబ్యాక్స్ ఏంటి, అసలు SRH పర్ఫార్మెన్స్ ఏంటి, అంత అన్ప్రిడిక్టబుల్ గా చేస్తున్నారా? అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు అంత పెద్ద స్కోర్ చేయటం లేదు. దే షుడ్ ఆల్వేస్ స్కోర్ 200+ సో దట్ బౌలర్స్కే ఒక ఛాన్స్ దొరుకుతుంది టు డిఫెండ్ ద టైటిల్ స్కోర్ని. బట్ దే కుడ్ నాట్ డూ ఇట్ వెరీ వెల్. అండ్ ముంబై ఇండియన్స్ మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు దే వన్ ద మ్యాచ్ విత్ 4 wickets in hand. And Jackson all-round performance, not only a wicket-taking bowler and also 36 runs perform చేసిను. తిలక్ వర్మ 21, హార్దిక్ పాండ్యా 21 తోటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు గెలిచారు మ్యాచ్. అంటే దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఓన్ ప్లేస్. బట్ SRHకి వాళ్ళేమో దే ఆర్ నాట్ ఇన్ గుడ్ ఫార్మ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు face the other teams and they are in last position. So definitely ఈ రోజు మ్యాచ్ చాలా బాగుంటుంది. బట్ ముంబై ఇండియన్స్ స్కోర్డ్ విక్టరీ అగేన్స్ట్ SRH అని చెప్పొచ్చు. ఓకే, చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, నిన్నటి మ్యాచ్ గురించి బ్రీఫ్ గా మీ ఎనాలిసిస్. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా SRH ఓడిపోయింది. అనికేత్ వర్మ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్, కానీ ఏదో నేను మూసలో పోసినట్టుగా అదే పద్ధతిలో వెళ్తాననే ఉద్దేశంతో నితీష్ కుమార్ రెడ్డిని అప్ ది ఆర్డర్ పంపించి అనికేత్ ని డౌన్ ది ఆర్డర్ పంపించడం పెర్సే బ్లండర్. నిన్న మ్యాచ్ లో జరిగినటువంటిది మెయిన్ మిస్టేక్ అదే. మొదట్లోనే వికెట్లు పోయినాయి. ఇషాన్ కిషన్ ఈజ్ నాట్ ఇన్ దట్ ఫార్మ్ ఎక్సెప్ట్ దట్ ఆ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ మినహాయిస్తే అతను ఏమీ చేయట్లేదు. సో అలాంటి తరుణంలో డెఫినెట్ గానే బౌలర్లని డిస్టర్బ్ చేయడం కోసం అని కనుక అనికేత్ ని అప్ ది ఆర్డర్ పంపించుంటే ద థింగ్స్ వుడ్ హావ్ బీన్ అదర్వైజ్. నిన్న జరిగినటువంటి మిస్టేక్ SRH విషయంలో జరిగినటువంటి ఒకే ఒక పెద్ద తప్పదే. అంటే సార్, SRH ఆడితే సూపర్ గా ఆడుతుంది, లేకపోతే లేదు కనీసం పోటీ కూడా ఇవ్వలేని రేంజ్ లో ఆడుతుంది. అంటే దీన్ని ఎలా చూడాలి? మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా ఆ మెచ్యూరిటీ అవేవి ఎందుకు మనకి ప్లేలో కనిపించట్లేదు? లేదంటే యాక్చువల్ గా SRH ఈసారి ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మామూలుగా అయితే కనుక SRH బలం అనేటువంటిది బౌలింగ్. బట్ ఎప్పుడైతే భువీని వదిలేసుకున్నారో ఆ వీక్నెస్ అనేటువంటిది కనబడుతుంది. షమి నో డౌట్ ఒకప్పుడు మంచి బౌలర్ అయి ఉండొచ్చు కాక, బట్ ఆ ఇంజరీ తర్వాత కంబ్యాక్ అతను అంత చెప్పుకోదగినటువంటిగా లేదు. సహజంగానే భువీ నుంచి ఏ రకమైనటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయో టీములు, షమి నుంచి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం SRH కి అలవాటు అయిపోయి ఆ రిజల్ట్ రాకపోవడంతో మనకి ఇబ్బంది అవుతుంది. సో మన వీక్ లింక్ అనేటువంటిది బౌలింగ్ చాలా స్పష్టంగా కనబడుతోంది. సో దాన్ని కవర్ చేసుకుంటూ బ్యాటింగ్ తోటి మనం కవర్ చేసుకున్నాం. మొట్టమొదటి మ్యాచ్ ని కనుక గమనించినట్లయితే సీజన్ 18th ఎడిషన్ ప్రారంభం అయినటువంటి దాన్ని ఎప్పుడైతే టాప్ ఆర్డర్ కూడా బ్యాటింగ్ కూడా డొల్లతనం కనబడుతూ ఆటోమేటిక్ గా బౌలర్లు తేలిపోతూ ఉన్నారు. అదే మన యొక్క పరాజయానికి ప్రధానమైనటువంటి కారణం. అందులోనే యాక్చువల్ గా చహర్ లాంటి ఆటగాడిని 11 లో ఇంక్లూడ్ చేయకపోవడం అనేటువంటిది లాస్ట్ మ్యాచ్ చేశారు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. సో అందుకని ఆ రకంగా టీం కాంపోజిషన్ కూడా సరిగా పెట్టుకోకపోవడం, మలింగాని ఎందుకు కూర్చోబెట్టుకున్నారో మొదటి 4 మ్యాచ్లు ఎవరికి అర్థం కాదు. సో అందుకని ఉన్నటువంటి వనరుల్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం అనేటువంటిది SRH ఉన్నటువంటి పెద్ద బలహీనంగా కనబడుతుంది. ఇంకా రేస్ లో ఉండే ఛాన్స్ ఉందని అంటారా మీరు? SRH అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ పాసిబిలిటీస్, అదనే అనలేం మనం. దిస్ ఈస్ క్రికెట్, గ్లోరియస్ అన్సర్టినిటీ. లాస్ట్ బాల్ దాకా ఏముంటుందో తెలియదు అని చెప్పేటువంటిది ఏదో నేను SRH ఆరెంజ్ ఫ్యాన్ ని, ఆరెంజ్ ఆర్మీని ఆనందంలో ఉంచడం కోసం చెప్తున్నా అనేటువంటిది కాదు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ రిమోట్, వెరీ బ్లింకరింగ్ ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా 7 ఉన్నాయి. 7 అట్లీస్ట్ 6 గెలవాలి. ఆల్రెడీ మనకి 4 points ఉన్నాయి కాబట్టి 6 కనుక గెలిచేట్లయితే 12 + 4 16 points అనేటువంటిది కంటెన్షన్ లో ఉండేటువంటిది. సో అందుకని పాసిబిలిటీస్ ఉన్నాయా అని కనుక మీరు అడిగేట్లయితే ఆన్ పేపర్ దెర్ ఆర్ పాసిబిలిటీస్. బట్ నిజంగా చెప్పండి, గుండెల్లోంచి చెప్పండి అంటే మాత్రం డోర్స్ ఆర్ క్లోజ్డ్. yes